హలో, వచ్చిందమ్మా వాసంతి వంటల ప్రోగ్రాంకి స్వాగతం. ఇవాళ ఫ్రూట్స్ సలాడ్ చేస్తున్నాము, చేసి చూపిస్తాము. దానికి కావాల్సినవన్నీ ముందు పాలు కాసుకుంటాము. దాపట్లో చుక్క నీళ్ళు పెట్టున్నావు. ఇప్పుడు పాలు పోసేస్తాం కదా, ఇంకా అడుగు అంటకుండా మేగడ కట్టకుండా వాటిని కలబెడతానే ఉండాలి. అవి బాగా కాగాలి. పొంగినట్టు దించడం కాదండి, చాలాసేపు మరగతానే ఉండాలి అవి. ఇప్పుడు కొద్దిగా పాలు తీసి పెట్టాము, దాంట్లో పౌడర్ కలుపుతాం. ఇదిగోండి కస్టర్డ్ పౌడరు 3 స్పూన్లు వేసి దాన్ని కలిపి ఆడపెట్టుకొని ఉండాలి. చల్లటి పాలే, కాసిన పాలు కాదండి, పచ్చి పాలల్లోనే కలిపి పెట్టుకొని అప్పుడు ఈ పాలు కాగాక దాంట్లో ఆ పౌడర్ కలపాలి. కలిపాక కూడా కొంచెం సేపు కలపాలి. 1 సెకండో 4 సెకండ్లో కలపాలి, నిమిషం పాటు కూడా కాకూడదు. అందుకని కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుతూ ఉంటాము. ఇప్పుడు పాలు మరిగినాయండి, బాగా కాగినాయి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకొని ఉన్నాం కదా, ఇప్పుడు అదే ఆ పాలల్లో పోసేసి దాన్ని అట్లే కొంచెం సేపు కలుపుతూ ఉండాలి. ఒక 1/2 నిమిషం పట్టద్ది, 1/2 నిమిషం పట్టద్ది. ఆమె స్టవ్ ఆపేసేస్తాము. ఇప్పుడు దీంట్లో చక్కెర వేస్తున్నాం. సలాడ్ పేరు అదేగా, మళ్ళీ మర్చిపోలేదు కదా. సలాడ్ చక్కెర కొద్దిగా వేసాం అన్నమాట. దాంట్లో ఉంటుంది తీసుకో, పాలు వేస్తుంది. సిమ్లో ఉందండి. ఇప్పుడు దాంట్లోకి ఈ పండ్లన్నీ ముక్కలు కోసి ఈ ఫ్రూట్స్ అన్నీ వేయలేండి, దానికి తగ్గన్ని ఈ ఫ్రూట్స్ వేస్తాము. ఇవ్వండి ఫ్రూట్స్ వేస్తున్నాము. ఆ కాయలు పేరు మాకు తెలీదు, కొత్త రకం కాయలు వేసేసాం ఫస్ట్. అటు పేరేం పేరు? సిరికాయల, చెర్రీ కాయలు. ఒక్కొక్క కాయ 50 రూపాయలు వేసేసాము. 3 రూపాయలు 3 కాయలు తెచ్చాము, 50 రూపాయలు ఒక్కొక్క కాయ. యాపిల్, దానిమ్మ, ఆ ద్రాక్ష అదేమంటారండి? పన్నీర్ ద్రాక్ష. నాకు ఏదో తెస్తానే కానీ పేరు గుర్తుంది, పేరు అడగను వాళ్ళని, ఏదో చూసా తెచ్చేసా. కాదండి, ఆయన ఏమని చెప్పంటే ఏదో చెప్పాడండి, క్లీన్ వాటికి ఏదో పేరు ఉందండి. పన్నీర్ ద్రాక్ష కాదు, సరేలే మనం అదే చెప్పేస్తాం పన్నీర్ ద్రాక్ష అని. దానికి ఇంకేదో పేరు ఉందండి, ఆ పేరు చెప్పాడు. అన్నీ వేసి కలిపేసేసావా? అరటిపండు కూడా వేసాం కదా, అరటిపండు, ఆ ద్రాక్ష. హ్యాపీ. ఇప్పుడు బొల్ల పోసేసి ఇప్పుడు పట్టుకొని చూపి. ఇప్పుడు దాని పేరు మీరు చెప్పండి, దాని పేరు ఏంది? ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్స్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ మా ఫ్రెండ్ చేసింది. టేస్ట్ ఫ్రూట్స్ సలాడ్ టేస్ట్ చేస్తా. సూపర్గా ఉంది, చాలా బాగుంది.
చాలా బాగుంది. అందరూ చేసుకొని తినొచ్చు. అందరూ చేసుకోండి, అందరూ చేసుకొని తినాలని నా కోరిక. అందుకని మా ఈ ప్రయత్నం, ఈ సలాడ్ ప్రయోగం మీరు చేసుకొని తినండి, చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ. మళ్ళీ మీ ముందుంటాను. చాలా చాలా బాగుంది, ఎంతో బాగుంది.